నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను గణేష్. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు. భారీ ఎత్తున ఊరేగింపు, తరలి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. వన్ టౌన్ ఘోష ఆసుపత్రి నవజాత శిశువుల విభాగం అగ్ని ప్రమాదంపై విచారణ. వారం రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి కామినేని. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గల్లు కేటాయించకపోవడం పట్ల కార్మిక సంఘాల ఆగ్రహం. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని నేతల హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంట్ లో క్రీడలను మరింతగా ప్రోత్సహించాలి. ప్లాంట్ ఆవిర్భావ వేడుకల్లో ఒలింపిక్ విజేత పీవీ సింధు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే టీడీపీ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటరాగా మాధవ్ కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు. తన విజయం ఖాయమంటూ విక్టరీ సింబల్ చూపారు. కోలాహలంగా జరిగిన నామినేషన్ పై ఓ రిపోర్ట్. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి భారీ ఎత్తున ఊరేగింపుగా వెళ్లి కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. జిల్లా మంత్రి అయ్యన్న పాత్రుడితో పాటు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు ముత్తంశెట్టి, గోకరాజు గంగరాజు, కె రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు వాసుపల్లి, గణబాబు తదితరులు మాధవ్ వెంట ఉన్నారు. మొదటి ప్రాధాన్యం ఓటు మాధవ్కే వేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రోత్సహించాలని నేతలు కోరారు. మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీకి చెందినటువంటి మాధవ్ గారు, వాళ్ళ నాన్నగారు చాలా సీనియర్ నాయకుడు. ఉత్తరాంధ్ర రాష్ట్రంలోనే బీజేపీలో చాలా సీనియర్ నాయకుడు పివి చలపతిరావు వాళ్ళ అబ్బాయి. టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి రాజకీయ కుటుంబం, మంచి కుటుంబం చూసిన వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడు, నిజంగా ప్రజాసేవ చేయాలని తప్పనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఉన్నటువంటి పట్టభద్రులను కోరుతున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ పీవీఎన్ మాధవ్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమం చాలా అట్టహాసంగా ఈరోజు దాఖలు చేయడం జరిగింది. ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఎన్నికలో మాధవ్ విజయానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసికట్టుగా కృషి చేసి విజయం సాధిస్తామని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. పోరాట యోధుడు, ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన, న్యాయం పక్షాన గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి విజ్ఞప్తితో అందరూ కూడా యువత ఆలోచించి మీరు గెలిపించినటువంటి అభ్యర్థి వల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక శక్తి వచ్చి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా నేను యువత అందరినీ, ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరుతూ తెలుగుదేశం బలపరిచిన బీజేపీ అభ్యర్థిగా 2 పార్టీలు కలిపి నిల్చోబెట్టారు. ఒకప్పుడు ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి చలపతిరావు గెలిచేవారు. ఇప్పుడు మళ్ళా డెఫినెట్గా ఈ 2 పార్టీలు కలిసి పూర్వ వైభవం తీసుకురావాలి. మంచి వ్యక్తిత్వం ఉన్న చలపతిరావు, అదే మాధవ్ కూడా అంకిత భావంతో పార్టీకి పనిచేస్తున్నారు. అందుకని కేంద్ర పార్టీ మాధవ్ని డిసైడ్ చేసింది. ముఖ్యమంత్రి గారు ఆ తీర్మానాన్ని బలపరిచి అందరినీ కలిపి చేశారు. అందరం కలిసి ఈ మాధవ్ విజయానికి తెలుగుదేశం, బీజేపీ కలిసి మాధవ్ విజయానికి కృషి చేస్తాం. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని బీజేపీ అభ్యర్థి మాధవ్ తెలిపారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రాని ఉత్తమ ఆంధ్రగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన నాకు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ముఖ్యమంత్రి బలపరచడం, అలాగే మా పార్టీ, మా ఖమ్మం పార్టీ హరిబాబు గారు, వెంకయ్య నాయుడు గారు మాకు ఈ సీట్ కేటాయించడం, ఈ యొక్క ప్రాంతాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ఉత్తరాంధ్ర వెనుకబాటు అనే ముద్రని తొలగించి ప్రగతి పదాన నలపాలంటే టీడీపీ, బీజేపీకే సాధ్యం. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లే సాధ్యమని తెలియజేస్తూ ఈ యొక్క రాబో
పట్టభద్రుల నియోజకవర్గంలో పివిఎన్ మాధవ్ అనే నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాను. టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాధవ్ నామినేషన్ ఘట్టం కోలాహలంగా సాగింది. పెద్ద ఎత్తున అధికార పార్టీ నేతలంతా హాజరు కావడంతో ఎన్నికల ఊపు తారాస్థాయికి చేరింది. పంటంలోని ఘోష ఆసుపత్రి నవజాత శిశువుల విభాగంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఎవరికీ ప్రాణహాని లేకపోయినా జరిగిన ప్రమాదంపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆదేశించారు. వారం రోజుల్లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఘోష ఆసుపత్రి అగ్ని ప్రమాదంపై ఓ రిపోర్ట్. ఘోష ఆసుపత్రిలోని 3 అంతస్తుల భవనంలో 2 అంతస్తుల నవజాత శిశువుల విభాగం ఉంది. ఫుల్ ఏసీతో అత్యాధునిక వైద్య పరికరాలతో సూపర్ ఆసుపత్రిని తలపించే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం రిపేర్ చేసిన ఏసీ మిషన్ ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, శిశువులందరినీ తరలించడం ఒకేసారి జరిగిపోయాయి. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఆసుపత్రి సిబ్బంది తీసుకున్న చర్యలను మంత్రి అభినందించారు. అయితే పూర్తిగా కాలిపోయిన విభాగాన్ని వారం రోజుల్లో ఆధునీకరించాలని మంత్రి కామినేని ఆదేశించారు. ఈ నెల 26వ తేదీన మళ్లీ తాను పరిశీలిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని కూడా అభినందించారు. ముందు ఇమీడియట్ గా డబ్బు తీసుకుని కలెక్టర్ గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా 1 వీక్ లో దీన్ని రెస్టోర్ చేయమన్నారు. అలాగే నేను ఇక్కడ ఉన్న సిబ్బందిని, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి, ఒక్కటి పేరితే చాలా చాలా అసలు బిల్డింగ్ గారు పిల్లలు ప్రాణాలకు వచ్చేది. చిన్న పిల్లలు అది అంతా సంవత్సరాలు నెలలు కాదు, రోజుల పిల్లలు ఉందంతా. అందరినీ సేవ్ చేసినందుకు హాస్పిటల్లో ఉన్న ప్రతి వాళ్ళని, దీంట్లో ఎన్నోళ్ళని, డాక్టర్ని, నర్సుల్ని, పారామెడికల్ సిబ్బంది అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే ఒకటి యాక్సిడెంట్ జరుగుతున్నట్టు దాంట్లో ఏమన్నా చిన్నపిల్లలు ప్రాణానికి నష్టం వస్తే చాలా బాగా ఉండేది. అది లేకుండా కాపాడినందుకు సిబ్బందిని అంతా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. తప్పకుండా ఇట్లాంటివి మళ్ళీ జరగకోకుండా ఒకసారి నాకు ఏం జరిగింది, ఏసీలో షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలింది అంటున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ అయితే ఎందరిలో ఏసీలు ఉంటలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరగాలి? ఏంటి నాకు డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. అది ఆ ఏసీ కూడా 1 month బ్యాక్ రిపేర్ చేశారు ఈ బిల్డింగ్. అందుకని తొందరగా రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్టులో వచ్చిన దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంలో జరుగుతున్న తాత్సార్యంపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఏటా ఆవిర్భావ సంబరాలు జరుపుకోవడం ఎంత అవసరమో ప్లాంట్ కు సొంత గనులు అంతే అవసరమని కార్మిక సంఘాలు నినదించాయి. ప్రైవేట్ సెక్టార్ కు గనులు కేటాయించడంలో చూపే శ్రద్ధ పబ్లిక్ సెక్టార్లపై ఎందుకు చూపడం లేదని కార్మిక సంఘం నేతలు ఆదినారాయణ, రామారావులు ప్రశ్నించారు. ప్లాంట్ 6.5 మిలియన్ టన్నులకు విస్తరించిన నేపథ్యంలో అవసరాలకు తగ్గట్టుగా తక్షణమే సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వారందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ఈ కంపెనీ మరింత పురోగతి చెందాలని చెప్పి, పురోగతి చెందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ కంపెనీ భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పించడానికి అనేక వనరులు ఇక్కడ ఉన్నాయి. అన్నింటినీ సద్వినియోగం చేసుకుని ఎన్ఎండిసిలో మెర్జ్ చేసినట్టయితే ఈ కంపెనీని 2 కలిపి మైన్స్ సపోర్ట్ దొరుకుద్ది. ఈ రోజు వరకు 1 కేజీ మైన్ ఎలక్ట్ చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఒకే మంత్రి పరిధిలో ఉన్నటువంటి స్టీల్ మినిస్ట్రీలోనే ఎన్ఎండిసి కూడా ఉంది. కాబట్టి మెర్జింగ్ అన్నది త్వరితగతిన చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది చేయవలసిందిగా జేఎంఎస్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అమరావతిలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో నూతన రాజధానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వాలిటీ స్టీల్ కాబట్టి భారతదేశంలోనే ఇంటర్నేషనల్. సింహగిరికి వెళ్లేందుకు మరో ఘాట్ రోడ్ భక్తులకు సిద్దమవుతోంది. హనుమంతవాక 200 అడుగుల రోడ్డు నుండి అప్పన్న సన్నిధికి ఘాట్ రోడ్ పనులు పూర్తిగా వచ్చాయి. రెండో ఘాట్ రోడ్ అందుబాటులోకి వస్తే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు గట్టెక్కడంతో పాటు సమయం ఆదా కానుంది. ప్రముఖ దివ్యక్షేత్రం సింహగిరికి నిత్యం వేలాది మంది భక్తులు తరలిస్తుంటారు. ఏ ప్రాంతం నుండి వచ్చినా ఎన్ఈడి కూడలి ట్రాఫిక్ ను దాటుకుని గోపాలపట్నం మీదుగా సింహాచలం చేరుకుంటారు. అక్కడి నుండి ఘాట్ రోడ్ మీదుగా అప్పన్న సన్నిధికి వెళ్తారు. మరో మార్గం లేకపోవడంతో పండుగలు, ఉత్సవాల సమయాల్లో భక్తుల పాట్లు వర్ణనాతీతం. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరో ఘాట్ రోడ్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు నేటికి కార్యరూపం దాల్చాయి. హనుమంతవాక 200 అడుగు రోడ్ నుండి నేరుగా సింహగిరికి చేరుకునేలా నిర్మించిన రెండో ఘాట్ రోడ్ పనులు పూర్తిగా వచ్చాయి. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా, ఛత్తీస్గఢ్ల నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. గోపాలపట్నం మీదుగా సింహాచలం వెళ్లన అవసరం లేకుండా ఈ రహదారి ఉపయుక్తంగా మారనుంది. సుమారు 20 నిమిషాల సమయం ఆదా కానుంది.
ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రామచంద్ర మోహన్ మాట్లాడుతూ కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో భక్తులకు ప్రవేశం కల్పించనున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఘాట్ రోడ్డు దాదాపుగా పూర్తిగా వచ్చింది. ఈ వారంలో మొత్తం పనులన్నీ కూడా ఘాట్ రోడ్డు పనులన్నీ కూడా పూర్తవుతాయి. త్వరలోనే ఆ మార్గంలో భక్తులు రాకపోకలు అవకాశం కల్పిస్తాం. దీంతో సుమారు అంటే ఎంబీపీ కాలనీ హనుమంతవాక వైపు నుంచి వచ్చే భక్తులకి సుమారు 4 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గాన్ని పూర్తిగా వదిలిపెట్టి కొండపై ప్రత్యేకమైన మార్గం వెళ్ళడం ద్వారా కనీసం ఒక 15 నిమిషాల టైం కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉక్కు క్రీడా మైదానంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీని విశాఖ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్ పివి సింధు ప్రారంభించారు. అంతకుముందు క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. సీఎండీ మధుసూదన్ సింధుకు స్వాగతం పలికారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన సింధుకు అభినందనలు తెలియజేశారు. 3 మిలియన్ టన్నుల నుంచి 6.5 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎండీ మధుసూదన్ తెలిపారు. ఆవిర్భావ వేడుకల్లో తనను భాగస్వామ్యం చేసినందుకు ఒలింపిక్ విజేత సింధు సంతోషం వ్యక్తం చేశారు. Sports or studying, I wish you all the very best. I think the facilities and infrastructure has been brilliant, and you all have a very good support. And once again, I thank RNL for. I've been with them, and definitely, sir, with your support, definitely I will work more harder and get many more awards to come here. Thank you. All the stakeholders who contributed to the great journey of our company, making it a force to reckon with in the world as a steelmaker. అమ్మా బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. టైకూన్ ఎదురుగా ఉన్న కార్యాలయంలో స్నేహితులంతా కలిసి రక్తదానం చేశారు. సుమారు 100 మంది రక్తదానం చేసినట్టు నిర్వాహకులు సురేష్ తెలిపారు. రక్తదానం చేయడాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వైద్యులు సూచించారు. రక్తదానం వల్ల కొన్ని అపోహలు ఉన్నాయని, వీటిని అవగాహన చేసుకుని యువత ముందుకు రావాలని కోరారు. డోనర్స్ క్లబ్ కింద క్రియేట్ అయ్యి ఫ్రెండ్స్ అంతా ప్రస్తుతం సిటీలో ఉన్న బ్లడ్ షార్ట్ ఉండడం వల్ల మేము తెలుసుకొని ఒక మంచి చేయాలని ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసాం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ నుంచి. దీని అసోసియేషన్గా తిరుమూర్తి రాజు గారు అని మాకు ప్రెసిడెంట్గా నిలబడి ముందుకు నడిపించారు. అలాగే ఈరోజు ఒక 100 మంది వరకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈ క్యాంప్ ద్వారా బ్లడ్ని కలెక్ట్ చేస్తున్నాం. ఇది మంచి పరిణామాలండి. యూజువల్గా ఏంటంటే యంగర్ జనరేషన్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకుంటే ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి అది ఒక అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే ఏదైతే ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తారో మ్యాక్సిమం ఒక 60 days. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పెందుర్తి శాఖలు సంయుక్తంగా సుజాత నగర్ బ్యాంకులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎస్ఆర్ హాస్పిటల్ వైద్యులు బ్యాంకుకు వచ్చే వినియోగదారులు, సమీప ప్రాంత ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బ్రాంచ్ మేనేజర్ టి ప్రతిమ మాట్లాడుతూ వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలే కాకుండా ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు. కూడా ఆలోచిస్తుంది, చేస్తుంది అని నిరూపించడం కోసం ఫ్రీక్వెంట్ గా స్టార్ హెల్త్ వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఇన్సూరెన్స్ ఫ్రీ హెల్త్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అయిన స్టార్ హెల్త్ కూడా మాకు మంచి సపోర్టింగ్ గా ఉంది. పబ్లిక్ కి హెల్త్ విషయంలో ఆల్వేస్ అవైలబుల్ ఉంటాము అని ఇద్దరు స్పాన్సర్షిప్ తో మేము ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్ గా కండక్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ఇదే ప్లాట్ఫామ్ తీసుకుని హోమ్ లోన్ మాకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది, 8.35 అయింది, బెస్ట్ ఇన్ ద మార్కెట్ ఉంది. సో దీన్ని కూడా పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాము. మార్చ్ కూడా అప్రోచ్ అవుతుంది. చాలా మంది ఇన్సూరెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ అని, లైఫ్ ఇన్సూరెన్స్ అని. క్రీడలను ప్రోత్సహించడంలో స్టీల్ యాజమాన్యం మరింత ముందుకు రావాలని ఒలింపిక్ విజేత పివి సింధు కోరారు. వి స్టీల్ మహిళా సమితి ఆధ్వర్యంలో ఉక్కు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్, బ్యాడ్మింటన్ పోటీలను ఆమె ప్రారంభించారు. అనంతరం సీఎండీతో కలిసి కాసేపు షటిల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా సింధును నిర్వాహకులు సత్కరించారు.
for a long time, and I would like to thank RINL and also today being the formation day and it's been 25 years now. Thank you so much for honoring me, and I would like to thank the whole RINL and also sir for supporting me and trusting me. So I wish this would go more further, sir, and I wish. భీమిలిలోని దివీస్ ల్యాబొరేటరీస్ వల్ల ఆ ప్రాంతంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ నరసింహారావు అన్నారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివీస్ ల్యాబొరేటరీ గత ఏడాది 800 కోట్ల లాభాలు ఆర్జించిందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు 17 గ్రామాల్లో నీటి వనరులు కలుషితమయ్యాయని, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 20-21 తేదీల్లో తమ పార్టీ జిల్లా కార్యదర్శి లోకనాథం ఆధ్వర్యంలో ఓ బృందం ఈ 17 గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుంటుందని అన్నారు. కూడా నీరు కలుషితమైందని 7.5 కోట్ల రూపాయలు కంపెనీ సిఎస్ఆర్ నిధులు ఇవ్వాలని, 2,25,00,000 ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి గోస్తని నది నుంచి పైప్ లైన్ వేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ ప్రపోజల్ యువరాజు కలెక్టర్ గాను తర్వాత వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా యాజమాన్యానికి లేఖలు పంపడం జరిగింది. కానీ సిఎస్ఆర్ నిధులు ఇప్పటికీ కూడా ఈ మంచినీటి పైప్ లైన్ వేయడానికి ఇవ్వలేదు. పైప్ లైన్ టెండర్స్ కూడా పిలవడం అనేటువంటి జరగలేదు. గత వేసవకాలం నుంచి మళ్ళా వేసవకాలం వచ్చింది. ద్వారకా నగర్ మెయిన్ రోడ్ లో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ నెల 20 తేదీన ప్రారంభం కానుంది. ఏయుబీసీ ఆచార్య జి నాగేశ్వరరావు, క్రీడా చైర్మన్ జీవి సత్యనారాయణలు ఈ బ్యాంకును లాంఛనంగా ప్రారంభించనున్నారు. అత్యాధునిక బ్యాంకింగ్ సదుపాయాలతో ఈ ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆవిర్భవించనుంది. ఆంధ్రప్రదేశ్లో 6 శాఖలు ప్రారంభించేందుకు రంగం సిద్దమవుతోంది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖ నగరాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. విశాఖ బ్రాంచ్ ని ఈ నెల 20వ ప్రారంభించినట్లు బ్యాంక్ క్లస్టర్స్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. సెమీ అర్బన్తో పాటు రూరల్ ప్రాంతాల్లో తమ బ్రాంచ్లను విస్తరించనున్నట్లు తెలిపారు. ఖాతాదారులకు అత్యాధునిక సౌకర్యాలు అందించడంతో పాటు రుణాలు కూడా అందజేస్తామని తెలిపారు. కూడా ఇమ్మీడియట్ గా అవైలబుల్ ఇస్తున్నాం అందరికి కరెంట్ అకౌంట్ కస్టమర్స్ కి. సో అందరూ కూడా ఈ లాంచ్ కి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి ఈ సర్వీస్ ను వినియోగించుకోవాలని కోరుతున్నామండి. మా బ్రాంచెస్ లో ఏటీఎం ఉందండి. ఏటీఎం కూడా పనిచేస్తుంది. ఓకే, అంతేకాకుండా మా వచ్చే బ్రాంచెస్ కూడా అన్ని కూడా మేజర్ గా వైజాగ్ ప్రజలకి అన్ని వెల్ఫేర్ బిల్డింగ్స్ మార్కెటింగ్ టీం ఆధ్వర్యంలో వెల్ఫేర్ గల్లీ కప్ పేరిట క్రికెట్ టోర్నమెంట్ ను పెందుర్తి బృందావన్ గార్డెన్స్ మైదానంలో నిర్వహించారు. పోటీలను వెల్ఫేర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్ స్టీఫెన్ ప్రారంభించారు. పెందుర్తి మండలంలోని పలు పాఠశాలలు, కళాశాలల నుండి 24 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. కప్ ను కైవసం చేసుకునేందుకు అన్ని జట్లు క్రీడా ప్రతిభను కనబరుస్తున్నాయి. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ ఆచార్య మాట్లాడుతూ గల్లీలో క్రికెట్ ఆడే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ఒక ఐపీఎల్ లాగా కంటిన్యూగా ఒక ప్రతి ఊర్లో కూడా ఒక 20 టీముల వరకు గ్యాదర్ చేసి ఇలాగ ఐపీఎల్ని ఎంకరేజ్ చేస్తూ క్రికెట్ని, ఆటని, క్రీడలను ఎంకరేజ్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో దీంతో పాటు ఎవరైతే ఈ గల్లీ క్రికెట్స్లో నార్మల్గా ఇందులో ఉన్న యువతరానికి కాలేజ్ ఉపాధి, కాలేజ్లో ఇంజనీరింగ్ సీట్స్ ఇవి తక్కువ ఫీజులో, అతి తక్కువ ఫీజులో కాటంరాజు జీవిత చరిత్రపై మార్చి 5వ తేదీన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కాటంరాజు ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నర్రా వెంకటరమణ తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాటంరాజు జీవిత చరిత్రపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిన జయదేవ్ యాదవ్, ఏయూ తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ లాసాని యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కాటంరాజు జీవిత చరిత్ర ప్రసార కళాకారులను సత్కరించారు. మాదిగవీయుడు బేర్నీయుడిని తన సర్వసైన్యాధ్యక్షుడిగా పెట్టుకుని సాంఘిక సంస్కరణలకి, సామాజిక న్యాయానికి, సామాజిక పాలనకు కూడా 11వ శతాబ్దంలోనే పునాది వేసినటువంటి వాడు కాటమరాజు. అలాగే యలమవీయుడు విజయరాఘవన్ కూడా తన పరిపాలన ముఖ్యంగా నిర్వహించారు. ఈ విధంగా సాంఘిక న్యాయం అంటే కాటమరాజుగా నిలిచాడు. కాబట్టి మనం ఈ కాటమరాజుని ఎంతైనా సరే మనం చేసుకోవాలని ఆయన రిలయన్స్ ఫౌండేషన్ వెదర్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. ఫిబ్రవరి 19 గాలి వేగం ఉదయం 16 నుండి 18 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 22 నుండి 24 కిలోమీటర్లుండవచ్చును.
గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 4 నుండి 5 అడుగులు, సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. ఫిబ్రవరి 20 గాలి వేగం ఉదయం 22 నుండి 24 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా వారికి రాష్ట్ర విద్యాశాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. ఏపీ ఎంసెట్ 2017 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఏప్రిల్ 24 నుండి 28 వరకు తొలిసారిగా విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు జరుగును. మార్చి 17 వరకు ఫైన్ లేకుండా 450 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నుండి హాల్ టికెట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. తొలిసారిగా ఆన్లైన్లో ఎంసెట్ను నిర్వహిస్తున్నందున అభ్యర్థుల అవగాహన కొరకు ఫిబ్రవరి 15 నుండి మాక్ టెస్టులు నిర్వహిస్తారు. మోడల్ పేపర్స్ www.schE.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమాచారం విన్నవారికి రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. ఇక బులెటిన్ ముగించేందుకు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ టీడీపీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ నామినేషన్ దాఖలు. భారీ ఎత్తున ఊరేగింపు, తరలి వచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. 1 టన్ ఘోష ఆసుపత్రి నవజాత శిశువుల విభాగం అగ్ని ప్రమాదంపై విచారణ. వారం రోజుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న మంత్రి కామినేని. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గల్లు కేటాయించకపోవడం పట్ల కార్మిక సంఘాల ఆగ్రహం. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తామని నేతల హెచ్చరిక. విశాఖ స్టీల్ ప్లాంట్ లో క్రీడలను మరింతగా ప్రోత్సహించాలి. ప్లాంట్ ఆవిర్భావ వేడుకల్లో ఒలింపిక్ విజేత పీవీ సింధు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరియు వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.